గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ లేటెస్ట్ ఎడిషన్ ఇది. జాతీయ ఆదాయం మీద ఎలాంటి బిట్స్ వస్తాయి, ఎలా అడుగుతాడో చూద్దాము. ఏంటంటే ఇప్పుడు మొత్తం థియరీ చదివితే కానీ బిట్స్ పెట్టలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఏమేం క్యాలిక్యులేట్ చేస్తాడు అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సొంత ఇల్లు ఉంది, అది ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ అవుతుందా లేదో చెప్పాలి. అండ్ ఆదాయ మదింపు పద్ధతిలో ఏమేం క్యాలిక్యులేట్ అవుతాయి, సొంత వ్యాపారం చేసేవాళ్ళు, సొంతంగా వ్యవసాయం చేసేవాళ్ళు క్యాలిక్యులేట్ అవుతారా లేదా. అండ్ ద్రవ్య మదింపు పద్ధతిలో ఏం క్యాలిక్యులేట్ అవుతాయి, ఇప్పుడు షేర్స్ కానీ బాండ్స్ కానీ అవి క్యాలిక్యులేట్ అవుతాయా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ప్లస్ ఏమున్నాయి అంటే ఏమి ఇంక్లూడ్ చేస్తున్నారు, ఏమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, అంటే ఏమి జత చేస్తున్నారు, వేటిని జత చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిమూవ్ చేస్తారు, బాండ్స్ కానీ షేర్స్ కానీ వీటిని జాతీయ ఆదాయంలో లెక్కించరు. మనం మొత్తం చదవడం కంటే దాని యొక్క సారాంశం చదవడం బెటర్. ఏ కథలోనైనా దాని యొక్క నీతి ఏంటో తెలుసుకోవడం బెటర్ అన్నట్టు. మొత్తం బుక్ మొత్తం చదవడం కంటే మనం అర్థం చేసుకునేది ఎంతో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ జాతీయ ఆదాయాన్ని ఎన్ని మదింపు పద్ధతుల ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అని చెప్పేసి 3 ఉంటాయి. వీటి గురించి అన్నిటి గురించి ఇంకా బిట్స్ ఏ విధంగా వస్తాయి అలాంటివన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. క్లాసెస్ అనేవి అందిస్తాను. నేను మెయిన్ టాపిక్సే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయో చెప్తాను. అడ్డమైన సోది నేను చెప్పను, ఎందుకంటే బిట్స్ వచ్చే ఏరియాసే నేను కవర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళది, వీళ్ళకి ఎంత తెలుసు, ఏం తెలుసు, అసలు వీళ్ళకి తెలుసా లేదా, బేసిక్ అనేది తెలుసా లేదా అనేది అడుగుతాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బిట్సే అడుగుతాడు. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతులు ఏమున్నాయి, ఏం లేవు అన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ ఆదాయ మదింపు పద్ధతులు ఏంటి, ఫర్ ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నాము, జాతీయ ఆదాయం క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు ఎలాంటి పద్ధతులు యూస్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి, కన్ఫామ్గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేద్దాం. జాతీయ ఆదాయం ఏంటంటే అని అండ్ ఎన్ఎస్సి, సిఎస్ఓ అని ఇవన్నీ ఇచ్చేసాడు. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఇవన్నీ మనకు తెలిసిన బేసిక్కే. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఇవన్నీ తెలుసు. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క సారాంశం ఏంటి, దాంట్లో ఏమున్నాయి ఏమి లేవు, ఇది తెలుసుకుంటే మీరు ఎగ్జామ్ ఈజీగా కొట్టేయగలరు. ఏదో పైపైన చదువుకుని బిట్ సాల్వ్ చేసుకుంటారంటే అవ్వదు కదా. ఇలాంటి బుక్స్ కూడా, ప్రామాణిక పుస్తకాలను కూడా మీరు రిఫర్ చేసుకుంటే మంచిది. అండ్ జాతీయ ఆదాయాన్ని ఏమంటాము అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల్ని ప్రవాహ ద్రవ్య రూపాన్ని జాతీయ ఆదాయము అంటాము. అండ్ అంతిమ వస్తు సేవలైన ఆర్థిక వస్తువులను లెక్కిస్తారు. అండ్ మాధ్యమిక వస్తువులు అండ్ ఉచితంగా ఉన్న వస్తువుల్ని లెక్కించరు జాతీయ ఆదాయంలో. మాధ్యమిక వస్తువులు కానీ ఉచితంగా, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కేక్ తయారు చేసే వాళ్ళు, బేకరీ వాళ్ళు ఏం తెచ్చుకుంటారు, గోధుమ పిండిని మాధ్యమిక వస్తువుగా లేదా మైదా పిండిని మాధ్యమిక వస్తువుగా తెచ్చుకుంటారు, అలాంటివి. అండ్ మనకి ఉచితంగా వచ్చే కానీ సౌరశక్తి కానీ, జలశక్తి కానీ, వాయుశక్తి కానీ ఇవన్నీ మనం ఉచితంగా వచ్చేవి లెక్కించకూడదు జాతీయ ఆదాయంలో. సో మాధ్యమిక వస్తువుల్ని, ఉచితంగా వచ్చే వస్తువులని జాతీయ ఆదాయంలో మనం లెక్కించడానికి వీల్లేదు. ఓకేనా, మీకేమర్థమైంది ఇప్పుడు? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువులు, మాధ్యమిక వస్తువులు కాదు, ఉచిత వస్తువులు కాదు, అంతిమ వస్తు సేవల ప్రవాహ ద్రవ్య రూపం ఇది కూడా అడగొచ్చు. అసలు ఏం రూపం అంటే ప్రవాహ ద్రవ్య రూపాన్నే మనం ఏమంటాం, జాతీయ ఆదాయము అంటాం. ఓకే, ఏం కొలుస్తామో ఏం కొలవమో అర్థమైంది కదా. మాధ్యమిక వస్తువులు, ఉచిత వస్తువులు మనం తీసుకోము జాతీయ ఆదాయానికి సంబంధించి. అండ్ ఇవి వివరణ ఇచ్చేసాడు ఇక్కడ, ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు అని. అండ్ ఎవరు కొలిచారు, అంతకుముందు జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు అంటే దాదాబాయి నౌరోజీ కానీ, అట్కిన్సన్ కానీ, బారింగ్ మరియు బార్బోర్ కానీ, లార్డ్ కర్జన్ కానీ, విలియం డిబ్సే కానీ, వికేఆర్వి రావు చాలా ఇంపార్టెంట్, వికేఆర్వి రావు కానీ, అండ్ నటరాజన్ కానీ, భారత ప్రభుత్వం ఇవన్నీ భారత ఆదాయాన్ని, జాతీయ ఆదాయాన్ని అనేవి అంచనా వేయడం జరిగింది. ఇది ఆర్డర్లో కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాదాబాయి నౌరోజీ ఫస్ట్ ఉంది అండ్ ఇండియన్ గవర్నమెంట్ అనేది లాస్ట్లో ఉంది. అప్పట్లో తలసరి ఆదాయం ఇక్కడ ఇచ్చేసాడు. 1945-46లో ఉన్న తలసరి ఆదాయం 198 రూపీస్ అంతే. ఇప్పుడు చాలా 1,70,000 అలా ఉందా. మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ తలసరి ఆదాయం ఎంత ఉన్నది అనేది. నాకు తెలిసి 1,70,000 అలా ఫిగర్ ఉన్నట్టుంది. మొన్న బడ్జెట్ కూడా వచ్చింది కదా, బడ్జెట్ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్, ఏపీ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్, చదవాల్సింది. ఏపీ బడ్జెట్ వైట్ పేపర్ 6 ఇండస్ట్రియల్ పాలసీస్ రిలీజ్ చేసింది కదా, అవి కూడా చదవాలి. దేనికి ఎఫ్డిఐని ఎంత ఆకర్షించాలనుకుంటుంది, అండ్ ఏమేమి పెట్టుబడులు పెట్టాలనుకుంటుంది, ఏ రంగాలను అభివృద్ధి చేయాలనుకుంటుంది, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మనం ఈ ఫిగర్స్ ఇవ్వడు, ఎన్ని కోట్లు ఇవ్వడు. అంటే అది డ్రాస్టిక్గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పథకం పెట్టారు, మన్రేగా పథకం ఉంది, అది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేస్తున్నారు దానికి ఫండ్స్, అసలు ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతున్నాయా ఇలాంటివి అడుగుతాడు. ఇప్పుడు ద్రవ్యలోటు ఉంది, ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా. అండ్ కోసలోటు ఉంది, అది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా. రెవెన్యూ లోటు ఉంది, అది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా. అంటే ఇయర్ వైడ్ వాడు అడుగుతాడు. జీడిపి అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా.
అది చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటివి అడుగుతాడు అనమాట. ప్రజెంట్ తగ్గుతూ వస్తుంది అని. అండ్ మహిళల యొక్క ప్రోత్సాహకం, ఇండస్ట్రీలో మహిళల ప్రోత్సాహం తగ్గుతూ వస్తుందా పెరుగుతూ వస్తుందా, ఇలాంటివి మనకి థియరీ ఎక్కువ వస్తున్నాడు. అప్పట్లో మనకి ఒక బిట్టి చదువుకుని వెళ్ళిపోతే ఓకే, ఇప్పుడు బడ్జెట్లో ఎంత ఉంది, 48 lakh crores ఎంత ఉంది, దాంట్లో ఎంత అంటే ఎంత, మన్రేగాకి 86,000 కేటాయించారు. మన్రేగాకి 86,000 ప్రజెంట్ కేటాయించారు ఇండియన్ బడ్జెట్లో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 86,000 అని చదువుకుని వెళ్తే, 86,000 కోట్లని చదువుకుని వెళ్తే మనకి ఓకే బిట్ వచ్చేసిద్ది, పక్కా జాబ్ కొట్టేస్తాం. కానీ ఇప్పుడు అలా అడగట్లేదు కదా. అసలు బడ్జెట్లో ఆర్డర్ ఏంటి, దేనికి కేటాయించారు, ఎక్కువ నుండి తక్కువకి అరేంజ్ చేయమంటాడు. అసలు డిఫెన్స్కి 4.54 crores అనేవి మనం కేటాయించాం, అది ఎక్కువ నుండి తక్కువకు రమ్మంటాడు. బడ్జెట్ కూడా జాతీయ ఆదాయంలో భాగమే అన్నట్టు చదవండి మీరు. బడ్జెట్ని విడిగా చదవడం అది కాదు, అన్నీ ఇంటర్లింక్ చేసుకుంటూ చదవండి. అసలు ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, జిఎన్పి ఏంటి, అసలు తరుగుదలని ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక ఎగ్జామ్లో తరుగుదలకి సంబంధించి డెఫినేషన్ కూడా అడిగాడు, అసలు తరుగుదల ఏంటి అనేది. సో అవన్నీ చూసుకుని ప్రిపేర్ అయ్యేటట్లయితేనే మనం జాబ్ కొట్టగలం. ఏదో ఒక బిట్టి చదివికెళ్ళి వెళ్ళిపోయితే జాబ్ అయితే రాదు. అప్పట్లాగైతే సిచ్యువేషన్ లేదు. చెప్పాను కదా, అసలు ఆ బడ్జెట్లో ఎంతెంత అలొకేట్ చేశారనేది. ఫస్ట్ డిఫెన్స్కి అలొకేట్ చేశారు 4.54 crores. తర్వాత రూరల్ డెవలప్మెంట్కి 2.65 crores ఆర్డర్. ఫస్ట్ ఏది ఉంది, డిఫెన్స్ సెక్టర్ ఉంది. తర్వాత ఏది ఉంది, రూరల్ డెవలప్మెంట్ ఉంది మన బడ్జెట్లో, రీసెంట్ బడ్జెట్ ఇది. అండ్ అగ్రికల్చర్కి సంబంధించి 1.51 lakh crores. ఇవి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్కి మనీని ఇంక్రీజ్ చేశారా లేదా అనేది మీరు కంపేర్ చేసుకుని చూసుకోవాలి. అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఇంక్రీజ్ చేశారా లేదా అనేది, అగ్రికి 1.51 crores అని చెప్పాను కదా, అది ఇంక్రీజ్ చేశారా లేదా అనేది. అండ్ ఎడ్యుకేషన్కి ఎంత పెట్టారు, ఇంక్రీజ్ అయిందా లేదా. ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్స్కి ఎంత ఉంది, ఇవన్నీ ఆర్డర్లో చదవాలి. మనం ఒక బిట్టి చదివేసి వెళ్ళిపోతే రాదు. ఇప్పుడు జాబులు కష్టం. ఈ డిఫెన్స్కి ఎంత, రూరల్కి ఎంత, అగ్రికల్చర్కి ఎంత, అండ్ హోమ్ అఫేర్స్కి ఎంత కేటాయించాము, ఎడ్యుకేషన్కి ఎంత, ఇలా చదువుకుంటేనే వస్తాయి. ఓకేనా. అప్పట్లో అయితే సిచ్యువేషన్ అనేది లేదు. అండ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, అసలు ఆ ట్యాక్స్, నో ట్యాక్స్ ఎక్కడి వరకు వర్తిస్తుంది, ఎన్ని ల్యాక్స్ వరకు, అండ్ 5% ట్యాక్స్ ఏ స్లాబ్ నుంచి ఏ స్లాబ్ వరకు అనేది అన్నీ చూసుకొని చదువుకోవాలి. అండ్ జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కిస్తారంటే, ఫస్ట్ చక్రీ ఆదాయాన్ని లెక్కిస్తారని మీకు తెలుసా. చక్రీ ఆదాయాన్ని లెక్కించిన తర్వాతే జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. చక్రీ ఆదాయం అంటే ఏంటంటే, దాంట్లో గృహ రంగము అండ్ వ్యాపార రంగము ఉంటుంది. గృహ రంగము, వ్యాపార రంగము ఉంటుంది. వాటిలో సంబంధించి మనం చదువుకుంటూ ఉంటాము. భూమికి బాటకం ఇస్తాము, అండ్ శ్రమకేమో వేతనం ఇస్తాము, అండ్ మూలధనానికేమో వడ్డీ ఇస్తాము, అండ్ వ్యవస్థాపనకేమో లాభం అనేది వస్తుంది కదా. ఇది మనకు తెలుసు, బేసిక్ ఇది. గృహ రంగము, వ్యాపార రంగము దేంట్లో ఉంటుంది, చక్రీయ ఆదాయ ప్రవాహంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఉత్పత్తి కారకాలపై యజమాని గృహరంగంగా ఉంటుంది. ఉత్పత్తి కారకాలు గృహరంగం నుంచి వ్యాపార రంగానికి వస్తే, ద్రవ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ వ్యాపార రంగం వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ని బై ప్రొడక్ట్స్గా వదిలితే మళ్ళీ ద్రవ్యం పెట్టి మళ్ళీ గృహరంగం వ్యాపార రంగానికి ద్రవ్యం ఇచ్చి కొనుక్కుంటుంది కదా, ఆ వస్తువులు వచ్చేసి గృహరంగానికి వస్తాయి. ఇది చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని లెక్కించే పద్ధతి. ఓకే, దీంట్లో ఎన్ని ఉంటాయని చెప్పాను, గృహరంగము అండ్ వ్యాపార రంగము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని లెక్కించిన తర్వాతే మన జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే, ప్రారంభంలో ఉత్పత్తి కారకాలు ఏం చేస్తాయంటే వ్యాపార రంగానికి వెళ్తాయి. గృహరంగం నుంచి వ్యాపార రంగానికి ఉత్పత్తి కారకాలు వెళ్తాయి. ఓకే, అందుకు వ్యాపార రంగం ద్రవ్య రూపంలో గృహ రంగానికి కొంత చెల్లిస్తుంది. చెప్పాను కదా, భూమికి బాటకం అని, శ్రమకి వేతనం అని, మూలధనానికి వడ్డీ అని, వ్యవస్థాపనకు లాభం అని, ఇలాంటివి చెల్లిస్తుంది. అండ్ వ్యాపార రంగం వస్తు సేవలు తయారు చేసి గృహరంగానికి విక్రయిస్తుంది. అందుకు గాను గృహరంగం ద్రవ్య వ్యయాలను వ్యాపార రంగానికి ఇస్తుంది. ఇలా మనీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం చక్రీయ ఆదాయాన్ని ప్రవాహాన్ని లెక్కించిన తర్వాతే జాతీయ ఆదాయం అనేది లెక్కించబడుతుంది. ఇది బేసిక్ బిట్. ఇది మ్యాక్సిమం ఎవరో చెప్పుండరు, నేనే చెప్తున్నాను అనుకుంటున్నాను, చూసుకోండి. చక్రీయ ఆదాయాన్ని లెక్కించిన తర్వాతే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.